వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు వాటర్ మిలన్తో టూటీ ఫ్రూటీని సేమ్ మార్కెట్లో దొరికే వాటిలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. వీటిని కేక్స్, ఐస్ క్రీమ్స్, ఫలూదాస్లో టాపింగ్స్గా యూజ్ చేసుకోవచ్చు. వీటిని రిఫ్రిజిరేట్ చేసుకుంటే 6 months పాటు నిల్వ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇలా వాటర్ మిలన్ని తీసుకొని పైన ఉన్న రెడ్ పార్ట్ని అంతా తీసేయండి. ఇలా అంతా క్లీన్గా తీసేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా పీల్ చేసుకోండి. తర్వాత ఇలా పీల్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఎన్ని టూటీ ఫ్రూటీలు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పీసెస్ని కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని వేసి కలపండి. వాటిని ఒక 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈలోపు పక్కనే వేరే ప్యాన్లో 1 కప్పు షుగర్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసి పంచదార కరిగే వరకు కలపండి. ఇలా షుగర్ సిరప్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేయండి. ఇలా పాకంలో పీసెస్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. వాటర్ మిలన్ పీస్ ఇలా స్పాంజ్లా అవుతుంది. అప్పుడు వాటిని బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ నేను 4 ఫుడ్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. సో 4 బౌల్స్లోకి పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆరెంజ్, గ్రీన్, రెడ్, ఎల్లో కలర్స్ యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఫుడ్ కలర్స్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే నార్మల్గా అయినా ఉంచుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటిని 1 day ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఇక్కడ చూడండి, టూటీ ఫ్రూటీ అంతా డ్రై అయిపోయాయి. సూపర్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.